చాలామంది పిల్లలు దేవుని సన్నిధిని ఇష్టపడరు, దేవుని సన్నిధిని కోరరు, దేవుణ్ణి నిజంగా ఆరాధిస్తాం తెలీదు. కారణం ఏంటి తెలుసా? తల్లిదండ్రులు నిజంగా ఆరాధించి చూపిస్తలేదు కాబట్టి. ఇఫ్ ద పేరెంట్స్ కుడ్ రియలీ షో వాట్ ఈస్ టు వర్షిప్ గాడ్ అనుకుంటున్నాడు, పిల్లలకి ఎలా ఉంటుంది? ఆ గౌరవం ఆటోమేటిక్గా వస్తుంది. దేవుని సన్నిధిలో తండ్రి కానీ దేవా అని ఆరాధిస్తూ మొరపెడుతూ ఉంటే పిల్లడు పని పట్టలేదు అనుకుంటాడా? హీ విల్ ఫీల్ ద రెవరెన్స్, హీ విల్ ఫీల్ ద రెవరెంట్. దేవుడు మా నాన్నే అట్లా ఆరాధిస్తున్నాడంటే నేనేంటి కూర్చున్నాను, నేను కూడా మోకరించాలరా? నేను ఇలాగ అనుకుంటాను. ఆ ముగ్గురు రాజులు ఆయన ముందు నమస్కరించుంటే మిగిలిన వారందరూ ఏం చేసి ఉంటారు? ఆ వీధంతా, ఆ స్థలం అంతా అందరూ నమస్కరించుంటారు, అంతే కదా? రాజు నమస్కరించాడంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు నిలబడయ్యా, నువ్వు మోకరించయ్యా, మనం ఇట్లా ఉంటాంటారా? రాజు చేసిన నెక్స్ట్ సెకండ్ పక్కన ఉన్నవాడు చేయలేదు, అయిపోయాడు. ఈ జ్ఞానులు వచ్చి దే హ్యాడ్ దట్ అటర్ మోస్ట్ ఎక్స్ప్రెషన్, ఎక్స్ప్రెసివ్, ఎక్సీడింగ్ జాయ్. ఈరోజు మన ఆరాధన మనం నేర్చుకోవాల్సింది కూడా ఇదేనండి. మొదటిగా